సేవాధర్మంలో ప్రావీణ్యత. సేవాధర్మంలో ప్రావీణ్యత. పునః నమస్కారం. ఓకే, యాక్చువల్గా మనము ఇందాక అంటే ఈ సేవాధర్మంలో ప్రావీణ్యత అంటే ఏంటి అనేటువంటి పుస్తకం గురించి కొంత చదువుకున్నాము. దాంట్లో ముందు మాట, తర్వాత రచయిత యొక్క హృదయము, అంటే అనువాదకుడు యొక్క హృదయము అన్నీ చదువుకున్నాం. ఆ తర్వాత మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ గురించి వాడిరేవు రామారావు గారు చెప్పినటువంటి అంశం కూడా చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. పునశ్చరణ అనమాట. సేవ నిస్వార్థంగా ఉండాలి. ఎలాంటి స్వార్థం లేకుండా ఇతరుల ఆనందం గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ఇతరులకు సేవలందిస్తూ ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా మనస్సులో ఎలాంటి బాధపడకుండా సంతోషంగా ఉంటూ ఇతరుల క్షేమం కోసం, మంచి కోసం తమ సర్వస్వం త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. అదే నిస్వార్థ సేవకుని జీవితం అంటూ బాబావారు ఇచ్చినటువంటి సమాధానాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత మనం ఇవన్నీ చదువుకున్నట్టున్నాము. ఇక్కడ ఒక చదువుకున్నాం. ఇప్పుడు విషయ సూచిక వచ్చాం. విషయ సూచికలో మొదటి భాగం సేవాధర్మంలో ప్రావీణ్యత ప్రణాళిక. సేవాధర్మంలో ప్రావీణ్యత అంటే ఏమిటి? పనిచేయు వారిలో వివిధ సమూహాలు, సోదాహరణంగా చెప్పబడిన ఉదంతం. ఇది మొదటి భాగంలో ఉంటుంది. రెండవ భాగంలో కథలు, ఉదంతాలు. మూడవ భాగంలో మెహర్ బాబా జన్మదిన శతాబ్ది వేడుకలు, బాబా జీవితకాలంలో జరిగిన జన్మదిన వేడుకలు, నారాయణ సేవ, సోదాహరణములైన 3 సంఘటనలు, నారాయణ సేవ, అహ్మద్ నగర్లో జరిగిన బాబా శతాబ్ది వేడుకలు, వీటి గురించినటువంటి ప్రస్తావన ఉంటుందన్నమాట. ఇక మన ఈ గ్రంథంలో జాగు చేయకుండా మొదటి భాగంలోకి వెళ్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక్కడ ఏం చెప్తున్నారు? మొదటి భాగము. సేవాధర్మంలో ప్రావీణ్యత అనగానేమి? ప్రీతమ ప్రభువు అవతార్ మెహర్ బాబా సేవాధర్మంలో ప్రావీణ్యత అనే సూక్తిని ఆయన తన విశ్వవ్యాప్తమైన కార్యక్రమాన్ని ప్రారంభించే కాలంలో 1923 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ప్రీతమ ప్రభు అవతార్ మెహర్ బాబా సేవాధర్మంలో ప్రావీణ్యత అనే సూక్తిని ఆయన తన విశ్వవ్యాప్తమైన కార్యక్రమాన్ని ప్రారంభించే కాలంలో 1923 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఆయన తన భౌతిక శరీరంలో ఉన్నప్పుడే 1938 సంవత్సరంలో ఈ సూక్తిని తన సమాధి కట్టడం మీద చెక్కించారు. సేవాధర్మంలో ప్రావీణ్యత అనగా భగవంతుని సేవ చేయటంలో బానిస అయిపోవుట. సేవాధర్మంలో ప్రావీణ్యత అనగా భగవంతుని సేవ చేయటంలో బానిస అయిపోవుట. అసత్యమైన ఆత్మ పూర్తిగా తొలగిపోయి వాస్తవమైన ఆత్మ, భగవంతుడు వాస్తవం మిగిలిపోయినప్పుడు ఎవరైనా పరిపూర్ణమైన బానిస కావచ్చును. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. సేవాధర్మంలో ప్రావీణ్యత అనగా భగవంతుని సేవ చేయటంలో బానిస అయిపోవుట. అసత్యమైన ఆత్మ పూర్తిగా తొలగిపోయి వాస్తవమైన ఆత్మ, భగవంతుడు వాస్తవం మిగిలిపోయినప్పుడు ఎవరైనా పరిపూర్ణమైన బానిస కావచ్చును. మాయలోని ప్రతి బిందువు ఒకటి కాదు, 2 అనగా మూలమైన సముద్రం వంటి వాస్తవమైన ఆత్మకు పరిమితమైన అసత్యపు ఆత్మ చేర్చబడింది. ఈ అసత్యమైన ఆత్మను తొలగిస్తే కానీ ఎవరైనా వాస్తవమైన ఆత్మను అనుభవించలేరు. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మాయలోని ప్రతి బిందువు ఒకటి కాదు, 2 అనగా మూలమైన సముద్రం వంటి వాస్తవమైన ఆత్మకు పరిమితమైన అసత్యపు ఆత్మ చేర్చబడింది. ఈ అసత్యమైన ఆత్మను తొలగిస్తేనే కానీ ఎవరైనా వాస్తవమైన ఆత్మను అనుభవించగలరు. ఇది ఏంటి ఇక్కడ అర్థం కాలేదు కదా అని అనుకుంటున్నామా? ఇక్కడ విషయం ఏంటంటే, ఒక బిందువు, ఒక సింధువు. బిందువు అంటే 1 డ్రాప్, సింధువు అంటే ఎంటైర్ ఓషన్. ఓషన్ అనేది డ్రాప్స్ యొక్క సమూహం. ఒక బిలియన్ ట్రిలియన్ ఒక 10 to the power of ట్రిలియన్ బిందువులు కలిస్తే ఒక ఓషన్ అయింది అనుకోండి.
అటువంటి ఓషన్‌కి, ఈ బిందువుకి వాస్తవానికి తేడా ఉందా అంటే తత్వరూపంలో లేదు. కానీ బిందువు ఏమనుకుంటుంది, నేను పరిమితమైనటువంటి దానిని అని అనుకోవడం చేత ఈ బిందువు అంటే ఈ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఒక పరిమితమైన హాని, ఒక అసత్యపు ఆత్మని కలిగి ఉందన్నమాట. అదే ఓషన్‌కి ఏంటి, అది అనంతం. దానికి ఒక పరిమితం అనేది లేదు, అపరిమితం. అందుకని అనంతము అపరిమితం కాబట్టి అది సత్యం అన్నమాట. ఈ బిందువు ఏమవుతుంది, ఈ యొక్క లిమిటేషన్ గనక కోల్పోయిందనుకోండి, అది కూడా అనంతమైనటువంటి సముద్రం అవుతుంది. ఇక్కడ అలా చెప్తున్నారు. మాయలోని ప్రతి బిందువు ఒకటి కాదు రెండు అనగా మూలమైన సముద్రం వంటి వాస్తవమైన ఆత్మకు పరిమితమైన అసత్యపు ఆత్మ చేర్చబడింది. ఈ అసత్యమైన ఆత్మను తొలగిస్తే కానీ ఎవరైనా వాస్తవమైన ఆత్మను అనుభవించలేరు. అన్ని కాలాలలోనూ సమస్త సృష్టికి అవతారుడుగా ప్రీతమ మెహర్ బాబా బాధ్యుడు. అన్ని కాలాల్లోనూ సమస్త సృష్టికి అవతారుడుగా ప్రీతమ మెహర్ బాబా బాధ్యుడు. తన సృష్టికి సేవ చేయటంలో ఒక బానిస యొక్క పాత్రను ఎల్లప్పుడూ పోషించడానికి ఆ బాధ్యత ఆయనను బలవంత పెడుతుంది. చూడండి, అన్ని కాలాలలోనూ సమస్త సృష్టికి అవతారుడుగా ప్రీతమ మెహర్ బాబా బాధ్యుడు. తన సృష్టికి సేవ చేయటంలో ఒక బానిస యొక్క పాత్రను ఎల్లప్పుడూ పోషించటానికి ఆ బాధ్యత ఆయనను బలవంత పెడుతుంది. ఆ విధంగా ఆయన పరిపూర్ణుడైన బానిస, పరిపూర్ణుడైన యజమాని కూడాను. ఒక అవతారుడుగా ఆయన వాస్తవము. ఆయనలో అసత్యపు ఆత్మకు తావు లేదు. ప్రతి వస్తువులోనూ ప్రతి వ్యక్తిలోనూ కట్టుబడి ఉండటానికి తనకు తానే అనుమతించుకుంటారు. ఎందుకంటే పరిపూర్ణుడైన బానిస అయితేనే ప్రతి వానిలోనూ ప్రతి వస్తువులోనూ ఉన్న అసత్యపు ఆత్మను తొలగించగలుగుతాడు. అందువల్లనే ఈ యుగంలో ఆయన పిల్లలకు, బీదవారికి, గ్రుడ్డివారికి, కుష్టివారికి, ముసలివారికి, వికలాంగులకు, నిస్సహాయకులకు, అణగద్రొక్కబడిన వారికి, నీచులకు, భాగ్యవంతులకు, మధ్యతరగతి వారికి, మస్తులకు, ఇట్లా ఒకరేమిటి అందరికీ సేవ చేయడం మనం చూస్తూ ఉంటాము. ఆయన వీరందరికీ కాళ్ళు కడిగి, తుడిచి, మ్రొక్కి డబ్బు రూపంలో కానీ, బట్టల రూపంలో కానీ, దేవదక్షిణ లేక ప్రసాదం కానీ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా సేవ చేస్తూ ఆయన బీదవారిని భాగ్యవంతులుగా చేయటం కానీ, గుడ్డివారికి దృష్టి వచ్చేటట్టు చేయటం కానీ, కుష్టువారికి కుళ్ళిపోయిన అవయవాలు బాగు చేయటం కానీ జరగలేదు. ఇటువంటి బాహ్యమైన భౌతికమైన లాభాలు కలుగు చేయడానికి బదులుగా అవతార్ మెహర్ బాబా ఇచ్చే దేవదక్షిణను పొందే ప్రతివారు క్రమక్రమంగా తమ అసత్యపు ఆత్మను తుడిచివేయగలుగుతారు. సరాసరి దైవత్వాన్ని పొందే మార్గం వారికి ఏ అడ్డంకులు లేకుండా లభ్యమవుతుంది. సరాసరి దైవత్వాన్ని పొందే మార్గం వారికి ఏ అడ్డంకులు లేకుండా లభ్యమవుతుంది. అన్ని కానుకల కంటే ఇది గొప్ప కానుక. అన్ని కానుకల కంటే ఇది గొప్ప కానుక. మెహర్ బాబా చేసినట్లు మనం చేయలేము. ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన సేవకుని పాత్రను పోషిస్తున్న పరిపూర్ణమైనటువంటి భగవంతుడు కనుక. అనగా చైతన్యవంతుడైన భగవంతుడు మెహర్ బాబా ప్రతి వారిలో ఉన్న చైతన్యరహితమైన భగవంతునికి సేవ చేసే పరిపూర్ణమైన సేవకుడు అవుతున్నారు. కానీ మెహర్ బాబా చేసే నిజమైన సేవ మనకు తెలియకపోయినప్పటికీ చైతన్యరహితమైన భగవంతుని రూపంలో చైతన్యవంతమైన భగవంతుని సేవించే అవకాశాన్ని అవతార్ మెహర్ బాబా, జొరాస్ట్రు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ లేక మహమ్మదు లేక సద్గురువు కానీ ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇచ్చిన సూచనలను అనుసరించి మనం వినియోగించుకుంటున్నాము. ఈ అవకాశం క్రొత్త మద్యంతో పాత సీసాను నింపినట్లవుతుంది. అనగా అసత్యపు ఆత్మను తొలగించటం ద్వారా అవతారుని ఎడల కానీ సద్గురు ఎడల కానీ మనకున్న భక్తి అనే పాత సీసాను అవతారుని నూతన సూచనలనే తాజా మద్యంతో నింపడం అన్నమాట. అవతారుని కానీ సద్గురువుని కానీ మన హృదయాలలో నింపుకొని మనం చేసే ఉద్యోగం ద్వారా కానీ, వృత్తుల ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ, వ్యవసాయం మొదలైనవి చేయటం ద్వారా కానీ భగవంతుని సేవించమని మన హృదయాలు మనకు చెప్పినప్పుడు సేవాధర్మంలో ప్రావీణ్యత అనే సూక్తి మనలో సజీవమవుతుంది. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అవతారుడిని కానీ సద్గురువుని కానీ మన హృదయాలలో నింపుకుని మనం చేసే ఉద్యోగం ద్వారా కానీ, వృత్తుల ద్వారా కానీ,
వ్యాపారం ద్వారా కానీ, వ్యవసాయం మొదలైనవి చేయటం ద్వారా కానీ భగవంతుని సేవించమని మన హృదయాలు మనకు చెప్పినప్పుడు సేవాధర్మంలో ప్రావీణ్యత అనే సూక్తి మనలో సజీవమవుతుంది. ఈ సూక్తి అందరికీ, ప్రతి వారికి వర్తిస్తుంది. నిజానికి అవతార్ మెహర్ బాబా యొక్క విశ్వజనీనమైన ప్రకటీకరణ తరువాత మానవాళి దైవత్వం వైపు జాగృతమైనప్పుడు, ఇక్కడ చూడండి, నిజానికి మెహర్ బాబా వారి యొక్క విశ్వజనీనమైన ప్రకటీకరణ తరువాత మానవాళి దైవత్వం వైపు జాగృతమైనప్పుడు సేవాధర్మంలో ప్రావీణ్యత ప్రపంచంలోని పురుషుల, స్త్రీల హృదయాలలో గౌరవింపబడుతుంది. ఇక్కడ అవతార్ మెహర్ బాబా యొక్క విశ్వజనీనమైన ప్రకటీకరణ తరువాత మానవాళి దైవత్వం వైపుకు జాగృతమైనప్పుడు, మానవాళ్ళంతా కూడా దైవత్వం వైపు జాగృతమైనప్పుడు, మేల్కొన్నప్పుడు సేవాధర్మంలో ప్రావీణ్యత ప్రపంచంలోని పురుషుల, స్త్రీల హృదయాల్లో గౌరవింపబడుతుంది. అది అందరికీ మార్గదర్శకము, స్థిరమైనది అవుతుంది. అదే మనం అందరం కూడా కోరేటటువంటిది. సారాంశం ఏంటంటే మెహర్ బాబా గురువులకు గురువుగా మానవ రూపంలో ఈ భూమి మీద అవతరించి తన సృష్టికి ఒక పరిపూర్ణమైన బానిసగా సేవ చేయనప్పుడు వరవడిగా ఆదర్శంగా గడిపిన జీవితం మనం గురువులం కాదు. కాబట్టి అట్టి సద్గురులకు హృదయపూర్వకంగా ప్రేమతోనూ, అంకిత భావంతోనూ, విధేయతతోనూ, సమర్పణ భావంతోనూ చేయటానికి బానిసలుగా అవటం మనం చేయవలసిన పని. సంపూర్ణమైన బానిస వలె సేవ చేయటం వల్లనే ఎవడైనా నిజంగా యజమాని కావచ్చును. అందువలన చూడండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కొటేషన్ పాయింట్. సంపూర్ణమైన బానిస వలె సేవ చేయటం ద్వారానే ఎవరైనా నిజమైన యజమాని కావచ్చును. అందువల్ల మన ప్రీతమ మెహర్ బాబాను ఆయన యొక్క ఇంతకు పూర్వం అవతారాలను సంతోషపెట్టడానికి మనం బానిసత్వాన్ని స్వీకరిద్దాము. కార్యకర్తల సమూహాలు. ప్రీతమ అవతార్ మెహర్ బాబా యొక్క కార్యక్రమం కుల, మత, తెగ, జాతి, రాష్ట్రీయత, లైంగిక సంబంధమైన భేదాలు లేకుండా అందరినీ ఆకట్టుకున్నది. భాగ్యవంతులు, పేదవారు, చిన్నవారు, పెద్దవారు, ఉచ్చస్థితిలోని వారు, నీచ స్థితిలో ఉన్నవారు అందరూ ఎవరైనా సరే ప్రతివారు ఆయన దగ్గరకు వెళ్ళవచ్చు, ఆయన ప్రేమను పొందవచ్చు. అదే ఉత్సాహంతో అవతార్ మెహర్ బాబా పర్పెచువల్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ తన సేవాధర్మంలో ప్రావీణ్యత అనే కార్యక్రమంలో వివిధ రకాలైన వ్యక్తులను స్వీకరిస్తుంది. ప్రవేశం పరిమితం అనుకోండి. ఆ సమయంలో బాగా యోగ్యులైన వ్యక్తులకి వారికి తోచిన వారినే ట్రస్ట్ ఎన్నుకొని తీసుకుంటుంది. సేవాధర్మంలో ప్రావీణ్యత కింద ట్రస్ట్ తరఫున పనిచేసేవారు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. ఎవరైతే ట్రస్ట్లో భాగస్వాములు ఉంటారో వాళ్ళు పొలిటికల్ ఆస్పెక్ట్స్లో ఉండకూడదంట అని తెలుసుకున్నాను. అయితే కులం, జాతి, మతం మొదలైన కారణాల వల్ల సేవాధర్మంలో ప్రావీణ్యత కార్యక్రమంలో ఎవరిని మినహాయించరు. వీళ్ళు క్యాస్టు, రిలీజియన్ అనేటువంటి కారణాల చేత ఎవరిని కూడా దీనిలోంచి అయితే మినహాయించరు. అంటే ఎక్సెప్షన్ ఉండదు. సేవాధర్మంలో ప్రావీణ్యత కార్యక్రమంలో పనిచేసే వారిలో 4 రకాల వారు ఉన్నారు. వారు ఆధ్యాత్మిక శిక్షణ పొందేవారు. మొట్టమొదటిది ఆధ్యాత్మిక శిక్షణ పొందేవారు. 2 సేవకులు, సేవికలు అంటే ఫీల్డ్ మేల్ సర్వీస్ చేసేవాళ్ళు. 3వది ఉద్యోగ విరమణ చేసినవారు, రిటైర్డ్ పీపుల్. 4వది నిస్సహాయులు. వ్యక్తుల బాహ్య యోగ్యతలను బట్టి, వారి శక్తి సామర్థ్యాలను బట్టి ఈ 4 రకాలుగా విభజించారు. అంతేకాకుండా ప్రతి వ్యక్తికి ప్రీతమ భగవంతుని ఎడల కల ప్రేమను చూచి ట్రస్ట్ వారు గుర్తిస్తారు. పైన చెప్పిన విభజనలకు కానీ సమూహంలో వారికి ఉన్న సభ్యత్వానికి భగవంతుని ఎడల గల ప్రేమకు ఎటువంటి సంబంధము లేదు. బాహ్యంగా వారు ఏ పని చేస్తున్నప్పటికీ అంతరంగికంగా అందరూ ఒకటే. అన్ని సమూహాల్లో ఉన్న వ్యక్తులందరినీ కలుపునటువంటి దారము భగవంతుని నిజమైన సేవకుడు, సేవిక కావాలనే కోరికయే. చూడండి, భగవంతునికి నిజమైన సేవకుడుగా కావాలనే కోరికే వీటన్నిటినీ కలుపుతుందన్నమాట. ప్రీతమ బాబా ఇచ్చిన గొప్ప సందేశం సేవాధర్మంలో ప్రావీణ్యత ఒక శాశ్వతమైన నిజాన్ని తెలియపరుస్తుంది. అది యుగ యుగాల వరకు నిలిచి ఉంటుంది. అయితే అక్కడ తెలియపరిచిన ఆ విశిష్టమైన కార్యక్రమం ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా రూపొందించబడినది. భవిష్యత్తులో పరిస్థితులు మారినప్పుడు ఇది కూడా మారడానికి తగి ఉంటుంది. మొదటి సమూహం
ఇందులోని వారు సమర్పిత వ్యక్తులు. వీరిని ఆధ్యాత్మిక శిక్షణ పొందుతున్న వారుగా పేర్కొనబడింది. వీరిని అన్వేషకులు అని అని అంటారు అని అంటే బాగుంటుంది. వీరు అవతారుడిచ్చిన సూచనల ద్వారా భగవదాజ్ఞకు విధేయులై ఉండాలని కోరిక కలిగి ఉంటారు. వారు ఆయన పాదాల వద్ద సర్వార్పణ చేయాలని తహతహలాడుతూ ఉంటారు. అసత్యపు ఆత్మను తొలగించినప్పుడే అసత్యపు ఆత్మను తొలగించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. వారు తమ ప్రీతం భగవంతునికి అర్పించే పూదండ తాదాత్మ్యంతో కూర్చోబడినదని అని వారికి తెలుసు. దీన్ని వారు అంగీకరిస్తారు కూడా. ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించడంలో వారు ఏ విషయాన్ని దాచకూడదు. ఈ సమర్పిత వ్యక్తుల మార్గదర్శకత్వం యొక్క ఆధ్యాత్మిక సమూహకము లేదా ప్రణాళిక ప్రకారం నూతన జీవితంలోని పరిశ్రమ కాలం మీద ఆధారపడి ఉంది. ఇక మూడవ ప్రణాళికను అనుసరించి ప్రీతమ బాబా తన స్త్రీ పురుష శిష్యులతో కలిసి నివసిస్తుండేవారు. ట్రస్ట్ వారిచ్చే ఆధ్యాత్మిక శిక్షణ ఎల్లప్పుడూ తాము ప్రీతమ అవతార్ మెహర్బాబా సమక్షంలో ఉన్నట్లు ప్రోద్బలం చేస్తుంది. వారు చేసే ప్రతి పని ఆలోచనలు వారు మాట్లాడేది ప్రీతమునకు తెలియననే విషయం తెలుసుకుని ఆధ్యాత్మిక శిక్షణ పొందేవారు. అదే విధముగా నేటికి మాట్లాడటానికి ప్రవర్తించడానికి ప్రయత్నించాలి. ఒక వ్యక్తి శిల్పి అయినను, వైద్యుడైనను, రైతు అయినను, లేక ఏదైనా ఆఫీసులో పనిచేసేవాడైనను ఆధ్యాత్మిక శిక్షణ పొందే సమయంలో ట్రస్ట్ ఎస్టేట్లో ఏ హోదాలో పనిచేస్తున్నప్పటికీ ప్రతివారు భగవంతుని నిజమైన సేవకులుగా ఆగుటకు తమ శక్తి కొలది ప్రయత్నించవలను. ప్రీతముని కొరకు త్యాగాలు చేయడానికి సైతం సిద్ధం కావాలి. ఆధ్యాత్మిక శిక్షణ పొందేవారు ప్రీతం అవతార్ మెహర్ బాబా యొక్క ప్రేమ సత్య సందేశాలను తమ నిత్య జీవితంలో కార్యాచరణలో పెట్టి ప్రయత్నిస్తుండాలి. వారి జీవితాలే బాబా యొక్క సందేశాల అన్నంత ఎక్కువగా వాటిని ఆచరణలో పెట్టాలి. ఈ ఆధ్యాత్మిక శిక్షణ కుల, జాతి, మత, లైంగిక జాతీయత మొదలైన వాటికి అతీతమైంది. కనుక శిక్షణ పొందేవారు భిన్నత్వం ఏకత్వాన్ని గురించి ఆలోచించడం, అనుభవించడం, కర్తవ్య నిర్వహణ ద్వారా స్వానుభవాన్ని పొందడం నేర్చుకోవాలి. అవతార్ మెహర్ బాబా మానవాళికి ప్రసాదించిన పరమైన నవజీవనం రాబో తరం వారికి పునాది వేయటానికి ఆయనచే వ్యక్తిగతంగా గడపబడింది. నవజీవనంలో ఆయన స్వయంగా భిక్షాటన చేయటం, దేశం నెమ్మదిగా తిరగటం, లంగోటి దశలను తన మీద వేసుకుని తనకు దారి చూపించడానికి ఇతరులకు పరిశ్రమ దిశను నిర్ణయించారు. దానిని అనుసరించి ఆధ్యాత్మిక శిక్షణ పొందేవారు ట్రస్ట్ మాధ్యమం ద్వారా తమ హృదయపూర్వకంగా చేసే పనిని ప్రీతం బాబాకు అర్పిస్తారు. ఇది అనేక రకాలుగా ఉంటుంది. కానీ అది ఏ రూపంలో ఉన్నప్పటికీ ప్రీతం భగవంతుని కొరకు చేసినట్లయితే అది కార్యాచరణలో ఉన్న ధ్యానం అవుతుంది. స్వార్థపరత్వంతో కూడిన ఉద్దేశం ఏమీ లేకుండా చేసిన ఏ ధ్యానమైనా ఉన్నతమైన రకానికి చెందినదే అవుతుంది. సేవ ఆయన కొరకు మాత్రమే అయి ఉండాలి, మరి ఏ ఇతరమైన దానికి కాదు. ఎవరైనా ఆయనకు అంకితమై ఉండి ఆయన ఎడల ప్రేమ విధేయత కలిగి ఉండిన జీవితం గడుపుతూ ఉంటే పైన చెప్పబడిన స్వార్థరహితమైన సేవ చేయటం నేర్చుకోవచ్చును. ఆధ్యాత్మిక శిక్షణ పొందేవారు ఆధ్యాత్మికమైనటువంటి కానీ లాభాన్ని పొందాలని ఊహించరు. కనుక వారికి ట్రస్ట్ ఎస్టేట్స్లో స్థానం కల్పించబడుతుందని నమ్మకం కలిగేటట్లు చేయడం ట్రస్టీల కర్తవ్యం. ట్రస్టుకు అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు చక్కబడినప్పుడు ట్రస్టీలు వంట ఇల్లు ఒకటి ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక శిక్షణ పొందేవారికి అందులో ఉచితంగా భోజనం పెట్టే ఏర్పాటు చేయవలను. శిక్షణార్థులు వంట ఇంట్లో పనిచేసి చేయవచ్చును. ఒకవేళ వారు ట్రస్ట్ ఎస్టేట్లో ఏదైనా పనిలో ఉంటే వారికి ట్రస్ట్ ఎస్టేట్లో స్థానం కల్పించబడుతుంటే నమ్మకం కలిగేటట్లు చేయడం ట్రస్టుల కర్తవ్యం. ట్రస్టుకు అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు చక్కబడినప్పుడు ట్రస్టులు వంట ఇల్లు ఒకటి ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక శిక్షణ పొందేవారికి అందులో ఉచితంగా భోజనం పెట్టే ఏర్పాటు చేయవలను. శిక్షణార్థులు వంట ఇంట్లో పనిచేయవచ్చును. ఒకవేళ వారు ట్రస్ట్ ఎస్టేట్లో ఏదైనా వేరే పనిలో ఉన్నందున వంట ఇంట్లో పనిచేయలేకపోతే ఇతరులు ఇంటి పనిని అప్పగించవచ్చును.
మండలి వారు అవతార్ మెహర్ బాబా దగ్గర జీవితం గడిపేటప్పుడు వారు ఆయనను ఇచ్చిన సూచనల ప్రకారం తయారు చేసినట్టు ట్రస్ట్ దస్తావేజులో వివిధ రకములైన లక్ష్యాలు ఉద్దేశాలలో ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సూచనలను పాటించడం ట్రస్టీలకు సంక్రమించింది. దస్తావేజు ఆధ్యాత్మిక శిక్షణ గురించి చెప్పేటప్పుడు ప్రప్రథమ లక్ష్యం ఈ క్రింద విధంగా రాయబడినది. అవతార్ మెహర్ బాబా ఆయన సహచరులు సామాన్య ప్రపంచిక కార్యక్రమాల్లో ఉంటూనే వాటితో సంబంధం లేకుండా పరిత్యాగాన్ని ఆచరిస్తూ అనగా ప్రపంచంలో ఉంటూనే దానితో సంబంధం లేకుండా ఇతరులకు ఆదర్శంగా జీవిస్తూ గడిపిన జీవితం, ముఖ్యంగా నూతన జీవితం ప్రకారం వ్యక్తులకు శిక్షణ ఇవ్వాలి. ఆధ్యాత్మిక శిక్షణ పొందేవారు ట్రస్ట్ యొక్క వివిధమైన లక్ష్యాల్లో, ఉద్దేశాల్లోనూ ఉండే ఆధ్యాత్మిక శిక్షణ యొక్క పాత్రను గురించి శ్రద్ధగా తెలుసుకోవాలి. వారు నిస్వార్థమైన సేవ చేయాలి. ట్రస్ట్ యొక్క పనులన్నింటిలో చెప్పిన విధంగా ప్రీతముడు ఇచ్చిన సూచనలు అనుకూలంగా ఉండే పద్ధతిని పనిచేస్తూ ఈ క్రింద చెప్పిన విధంగా ప్రమాణం చేయాలి. నేను మెహర్ బాబాను నా ప్రీతమ గురువుగా భావించుచున్నాను. నేను ఏ విధమైన ఆధ్యాత్మికమైన కానీ భౌతికమైన కానీ ప్రతిఫలాన్ని ఆశించను. నేను చిట్టచివరి ఆశించను అని చెప్పారు కదా. నేను చివరి వరకు నా భౌతిక అవసరాలను నేనే చూసుకుంటాను. ఒకవేళ ఆధ్యాత్మికమైన కానీ భౌతికమైన కానీ లాభం లేకపోతే అందుకు ట్రస్ట్ యొక్క బాధ్యత ఏమీ ఉండదు. నాకు ఏమి సంభవించినా దానికంటే దానంతటికీ భగవంతుని ఎదుటే నేను బాధ్యుడను. నాకేం సంబంధించినా దానికి టోటల్ రెస్పాన్సిబుల్ నాదే. అది నేను భగవంతుడి యొక్క ఎదుట నేను బాధ్యుడినవుతాను అని చెప్పారు. రెండో సమూహం ఇప్పుడు 5 పాఠాలు ఇందాక మనం 3 చాప్టర్స్ కింద తీసుకున్నాం కదా. దాంట్లో ఒక్కో చాప్టర్లో మళ్ళీ సబ్ చాప్టర్స్ ఉన్నాయి. ఇందాటిది ఒకటో సమూహం చదివాం. ఇప్పుడు రెండో సమూహం సేవికలు. ఇది మళ్ళీ మనం చదువుకుందాము. ప్రస్తుతానికి జై బాబా.